హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఈరోజండి మనం నీస్లో ఉన్నామండి. నీస్ అంటే ఫ్రాన్స్లో అనమాట. అయితే మనం ఎక్కడికి వచ్చామంటే సెయింట్ పాల్ డి వెన్స్ అనే ఒక విలేజ్కి వచ్చామండి. యాక్చువల్గా ఇది ప్రస్తుతానికైతే విలేజ్ కాదు, లాంగ్ బ్యాక్ ఇది విలేజ్ అనమాట. అయితే ఇక్కడ ఫేమస్ పెయింటర్స్, ఇది పికాసో అన్న పెయింటర్ ఉన్నారు చూసారా, ఆయన కూడా ఇక్కడే అంటే పుట్టిన ఊరు అనమాట. ఇంకా అలాగే చాలామంది ఫేమస్ ఆర్టిస్టులు అందరూ కూడా ఈ ఊర్లో పుట్టారండి. అయితే ఇక్కడ నెమ్మదిగా అందరూ ఏంటంటే బయట కంట్రీస్కి వెళ్ళిపోయారనమాట జాబుల కోసం అని చెప్పి, చాలా ఇయర్స్ బ్యాక్. దాన్ని ఏం చేశారంటే అంత ఖాళీ అయిన తర్వాత ఇప్పుడు ఇది షాపింగ్ సెంటర్గా చేశారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎన్ని వెరైటీస్ ఆఫ్ షాప్స్ ఉన్నాయో మనం చూద్దాం పదండి లోపల. పికాసో అన్న అతను ఇక్కడ పుట్టడం కాదండి, యాక్చువల్గా అతను ఉన్న ఊరు అనమాట. అలాగే చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా ఇక్కడ ఈ విలేజ్లో ఉన్నారనమాట. ఇక్కడండి ఒక హార్స్ని అదే నాడాలతో తయారు చేశారనమాట. గుర్రపు నాడాలు ఉంటాయి చూసారా, దాంతో తయారు చేశారు. ఎంత బ్యూటిఫుల్గా ఒక షో పీస్లా పెట్టారో చూడండి. ఇప్పుడు ఈ విలేజ్ని మార్చి అంటే చిన్న టౌన్ లాగా అతను అక్కడ పికాసో అని అంటే ఫేమస్ పెయింటర్ కూడా ఇక్కడే ఉండేవాడంట. ఆయన కూడా ఒకప్పుడు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఏరియా రెసిడెన్షియల్ ఏరియా లాగానే ఉంది, కాకపోతే ఆ ఇళ్ళు కూడా వీళ్ళు ఏం చేంజ్ చేయకుండా అదే ఇళ్లలో వీళ్ళు షాప్స్ని పెట్టారన్నమాట. ఎన్ని రకాల వెరైటీస్ షాప్స్ ఉన్నాయో, కాకపోతే షాపింగ్ చేయాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఇక్కడ. బట్టలు మాత్రం ఏంటంటే కొంచెం ఎక్కువ అంటే హైఫై స్టైల్లో ఉన్నాయి కాబట్టి బట్టలు అయితే మేము ఆలోచించట్లేదు షాపింగ్ చేద్దామని. అయితే మేము చూస్తాము, ఏదైనా ఇంత దూరం వచ్చిన తర్వాత ఒక చిన్న షాపింగ్ అయినా చెయ్యాలని అనుకుంటున్నాం అనమాట. ఏం దొరుకుతాయో మాకు నచ్చేవి చూసి అప్పుడు షాపింగ్ చేస్తాము. ఓకే చూడండి, మొత్తం అప్పు ఉంది. ఇతను సెయింట్ పాల్ అనమాట. ఇది చూడండి అతనిది ఎంత బాగా చేశారు విగ్రహాలు కానీ. ఇక్కడండి వాల్ పీసులు చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అసలు అది షో పీసా ఏదన్నా యూస్ఫుల్ థింగ్ అనేది అర్థం కావట్లేదు. ఇవన్నీ చూడండి రకరకాల పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. అది ఏంటి ఇక్కడ ఆర్టిస్ట్ పెయింటింగ్సా లేకపోతే నార్మల్ పెయింటింగ్స్ అనేది నాకైతే అర్థం కావట్లేదు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. బొమ్మలు మాత్రం పెళ్ళి ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇవి పిల్లలు గీసి ఇక్కడ పెట్టిన పెయింటింగ్స్ అంట. ఒక్కోటి 3500 రూపాయలంట ఒక ఫ్రేము. ఇవండి మిర్రర్స్ అండి. ఇది దగ్గర నుంచి చూస్తే బాగా క్లియర్గా కనిపిస్తాయి అనమాట. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ మిర్రర్స్ అనమాట. ఇవి గోల్డ్ బార్స్ ఇవన్నీ.
ఇక్కడండి ఫోటో సెషన్కి మాత్రం చాలా చాలా అమేజింగ్గా ఉంది. ఎంత బ్యూటిఫుల్గా మా అయితే పిక్స్ వచ్చినాయో ఈ ఏరియాలో మేము తీసుకున్నాయి. చాలా డిఫరెంట్గానే చాలా నిజంగా మేమైతే ఎంత ఎంజాయ్ చేస్తున్నామంటే ఫస్ట్ టైం నాకేదో డిఫరెంట్ ఒక లొకేషన్లోకి వచ్చిన ఫీలింగ్ వచ్చిందనమాట. చాలా చాలా బాగుంది ఏరియా అంతా. ఓకే అండి, సెయింట్ పాల్ డి వెన్స్ అనే ఈ ఏరియా మీకు ఈ విలేజ్ ఎలా ఉందో నచ్చిందా అండి? మీకు నచ్చినట్టయితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేయండి, కామెంట్స్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియో అయితే మాత్రం తప్పనిసరిగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.